అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా నెక్స్ట్ కాబోయేది సీఎం కేసీఆర్ మాత్రమే అనేది. అంత కాన్ఫిడెన్స్ మీకు ఎందుకు ఉంది? ఇప్పుడు బయటికి వెళ్తే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఇంకా చూడట్లేదు అనేది, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి 2 ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేటెస్ట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ మెజారిటీ కాంగ్రెస్ వైపే కనిపించింది. 2 ఉప ఎన్నికలు కాంగ్రెసే గెలుచుకుంది కదా. ఉప ఎన్నికలు మా ఎన్నికలు ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా మేమే గెలిచినాం. రైట్. ఆనాడు మునుగోడు ఉప ఎన్నికైనా, నారాయణఖేడ్ ఉప ఎన్నికైనా, హుజూర్ నగర్ ఎన్నికైనా మెజార్టీ ఉప ఎన్నికలు మొత్తం కూడా మేమే గెలుచుకున్నాం. అయినంత మాత్రాన మరలా మేము గెలవాలని చెప్పేసి లేదు, అంతే కదా. ఆ ఉప ఎన్నికలు గెలుచుకున్నాం. ఆనాడు మున్సిపాలిటీలో 140లో 132 సీట్లు గెలుచుకున్నాం. మొన్న ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా మా వాళ్ళే ఉన్నారు కదా. జెడ్పీలు 32 మేమే గెలుచుకున్నాం. అయినా కాంగ్రెస్ గెలిచింది కదా. కాబట్టి వాళ్ళకంటే మంచి ఫలితాలు ఇవాళ వచ్చినాయి. మా జనగామ లాంటి నేను 60% గెలవచ్చు, కానీ ఓవరాల్గా 30-35% వార్డు సభ్యులు కానీ సర్పంచ్లు కానీ ప్రభుత్వం ఏది ఉంటే అదే గెలుస్తారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో సంవత్సరం మొదట్లోనే సర్పంచ్లో బ్రహ్మాండంగా గెలిచినాం. రెండవది మున్సిపాలిటీలో కూడా ఎన్ని వార్డు గెలిచామనుకుంటున్నారు? మా దగ్గర మేము గెలవడం కాదు, చాలా గెలిచిన వాటిల్లో ఒక 40 సీట్లు గెలిచేది ఉండే. 20 సీట్ల వరకు వాళ్ళ రిజల్ట్ వచ్చింది. 119 వాళ్ళు ఉన్నాయి. 119లో వాళ్ళకు 39% వస్తే మాకు 30% వచ్చింది. ఓటింగ్ అనేది వాళ్ళకు వచ్చింది చాలా తక్కువ. ఆనాడు 2 మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 140లో 2-3 గెలిచింది కదా. అయినా నెక్స్ట్ అసెంబ్లీలో గెలిచింది. మేము గెలిచింది ఇవాళ ఎంత? 20 గెలిచినాం. 20లో 9గా వాళ్ళు గెలిచిండ్రు. 40 మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ మాదే. అంటే మున్సిపాలిటీలో మాకు బాగా వచ్చింది. గ్రామ పంచాయతీ సర్పంచ్లలో 1/3 సీట్లు గెలిచినాం. ఇవాళ ఉప ఎన్నికలు అంటే మీకు తెలిసి ఏ విధంగా జరిగిందో, ఆ ఉప ఎన్నికలు ఏ విధంగా మొత్తం కూడా అన్ని మేము చేసినా అంతే చేసినాం, వాళ్ళు కూడా అంతే చేస్తారు. కాబట్టి అవన్నీ గీట్రాయి కాదు. ప్రజల్లో స్పష్టంగా అసలు ఇంత తక్కువ టైంలో 2 సంవత్సరాల్లోనే ఇన్ని సీట్లు గెలవడం అనేది ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా గెలవలే. ఒకటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీజేపీ మీద ఇంతకుముందు ఏదో 8 సీట్లు గెలిచింది అనుకున్నాం. బీజేపీ సర్పంచ్లో మొత్తం రౌట్ అయిపోయింది. మున్సిపాలిటీలో కూడా వాళ్ళు గెలుస్తాం అనుకుని కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ బీజేపీ గెలిచిన దగ్గర 3-4 గెలిచింది తప్ప బీజేపీ ఒక నిజామాబాద్ ఒక కరీంనగర్ వీళ్ళు వాళ్ళు కలిసి చేసింది తప్ప ఇండివిజువల్గా బీజేపీ గెలిచిన స్థానమే లేదు. కాబట్టి ఈ రాజకీయాల ద్వారా 2 తెలిసినాయి. ఒకటి ఇవాళ ఇక్కడ పోటీ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఒకటి. రెండవది కాంగ్రెస్ పార్టీ చాలా ఫాస్ట్గా మొత్తం కూడా తన యొక్క ఓటింగ్ అనేది కోల్పోతున్నది. మాకు 16% వచ్చిన మున్సిపాలిటీలో పార్లమెంట్ నుంచి వెళ్ళి 32% కంటే డబుల్ పెరిగినట్టే కదా. 16% ఆ రోజు వస్తే ఇలా 32% వచ్చింది. మరి 16 నుండి 32% వస్తే మేము పెరిగినామా లేకపోతే వాళ్ళు పెరిగినరా? కాబట్టి బీజేపీ 0 అయిపోయింది, కాంగ్రెస్ 50% పడిపోయింది. కాబట్టి ఇవాళ అవునన్నా కాదన్నా అన్ని వర్గాలు రైతులు మొత్తం కూడా ఏడుస్తున్నారండి. నీళ్లు రావు, కరెంటు 12 hours 13 hours ఉండదు. కనీసం పండు మంచిగా పండాలని చెప్పేసి అంటే దానికి సంబంధించిన యూరియా ఇవ్వరు. రైతు బంధు 3 సార్లు 3వసారి ఇప్పుడు ఎగబెట్టిండ్రు. దీనికోసం వాళ్ళందరూ కూడా మోసపోయింది. 10,000 ఇస్తా అంటే కేసీఆర్ 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండ్రు. వాళ్ళందరికీ ఈవెన్ కూలీలకు కూడా ఇస్తా అని చెప్పిండ్రు. బోనస్ మొత్తం వడ్లకు ఇస్తా అని చెప్పేసి సన్న వడ్లని 20% పండే సన్న వడ్లకు పరిమితం చేసింది. కొన్న తర్వాత కూడా 2 నెలల దాకా ఇవ్వరు. ఆ బోనస్ లాస్ట్ ఇయర్ ఇప్పటిదాకా ఇవ్వలే. ఈ విధంగా వ్యవసాయ రంగం మొత్తం కూడా ఇరిగేషన్ రంగం మొత్తం కూడా కుప్పకూలింది. అదేవిధంగా నువ్వు చెప్పిన అనేక స్కూటీలు ఇస్తానంటివి, 2,500 మహిళలకు ఇస్తానంటారు, 4,000 పింఛన్ వేస్తానంటారు, ఇంట్లో 2 ఇస్తా అంటారు. ఒకటి కూడా ఇవ్వలే కదా. ఏదో అరకొర ఏదో బస్సు ఫ్రీ ఇచ్చినంటారు, మగవాళ్ళందరూ కూడా డబల్ చేసిండ్రు. కాబట్టి ప్రజలు తెలివైన వాళ్ళు. ఇవాళ
కూల్చుడు దోచుకోవడం తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఏం లేదు. పేద ప్రజలది కూలుస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళది కూల్చింది లేదు ఒక్కడు కూడా. పేద ప్రజలది కూలుస్తున్నారు, అది బాధాకరం. నువ్వు వెలుగుమట్లలో జరిగిందేంటి? 1000 మంది ఉంటే వాళ్ళందరినీ కూల్చి వాళ్ళు ఉన్నదాన్ని ఏదో కట్టుకున్నారు కదా, నువ్వు రోడ్లు వేస్తే అయిపోయేది కదా. నీ ప్రభుత్వ భూమి కూడా కాదు, భూదాని భూమి వాళ్ళందరూ కూడా తీసుకుంటే పట్టాలు ఇచ్చిన దాంట్లో మళ్ళీ రెండోసారి పట్టాలు ఏదో 300 మందికి ఇచ్చిండ్రు. 3 మంత్రులు కలిసి అనుకొని చాలా బ్లేమ్ అయిన తర్వాత ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా అరే పేదవాళ్ళని ఒక గాజాలోనో ఇంకొక దగ్గర ఇరాన్ యుద్ధం జరుగుతుంటే అక్కడ ఏ విధంగా బాంబులు వేసినో అట్లా చేసినట్టున్నది. అది మనం చూస్తున్నట్టయితే ఆ ఏరియల్ విజువల్ చూస్తుంటే ఏ మీడియాని కూడా పోనీయలే. పోలీసుల యొక్క ప్రతాపం వాళ్ళని చూపించేసి అత్యంత పేదవాళ్ళు ఏమవుతుందండి ఇస్తే వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్నది కదా, వాళ్ళు ఏమున్నది, వాళ్ళు ఓ దగ్గర ఇల్లు ఉన్నోళ్ళ ఇల్లు లేక కూలీ చేస్తూ ఉన్న వాళ్ళందరిది ఓ ఇది చిన్నది 60 గజాలు 70 గజాలు కట్టుకుంటే దాన్ని కూలగొట్టి నీ ప్రతాపమా? వాళ్ళ మీద నీ ప్రతాపం. ప్రభుత్వం ఎప్పుడు కూడా తల్లిలాగా తండ్రిలాగా ఉండాలి, లేని వాళ్ళ కోసం చేయాలి. ఉన్నవాడు ఎవడన్నా సంపాదించుకుని మంచిగా చేసుకుంటాడు, డబ్బున్నవాడు మాట్లాడగల శక్తివాడు కొట్లాడేవాడు ఎట్లా చేసుకుంటాడు. వాళ్ళ కోసం మనం ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు చేయాల్సింది లేదు. ఎవరైతే మాట్లాడలేడో వాళ్ళ మాట రాజకీయ పార్టీ మాట్లాడాలి, ఎవడైతే కొట్లాడలేడో వాళ్ళ తరఫున కొట్లాడాలి, ఎవరైతే రాయలేడో వాళ్ళ తరఫున రాయగలిగేవాడే రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ. కానీ నీ రాజకీయం అంతా ఏంటి? సంక్షేమం చేస్తా అని ప్రభుత్వ భూమే, ఆ ప్రభుత్వ భూమి వాళ్ళే కదా, ప్రజలే కదా. ప్రభుత్వం అంటే ప్రజలు కాదా? ఆ ప్రజలు తీసుకుంటున్న దాన్ని వాళ్ళని దాని మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టాల్సిన అవసరం ఉన్నదా? 3 మంత్రులు ఉండి పెద్ద కోటీశ్వర్లు, వేలకు అధిపతులు, మాత్రం సెన్స్ ఉండి పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి ఎవడున్నది వాడిని వెరిఫై చేసి నిజంగానే నువ్వు ఇవ్వదలుచుకుంటే ముందే చెప్పి అరే బాబు నువ్వు ఇల్లీగల్గా ఉన్నావు అని చెప్పేసి అంటే పోడావాడు. ఇల్లీగల్గానే ఉన్నాడు అనుకోండి, వాడికి ఇల్లు లేదనుకోండి, ఇవ్వరాదండి ఏమవుతుంది? పేదవాడే కదా. ఎవడు వాడు అక్కడ పోయిన ఇంకో ఇల్లు ఉన్నోడు కానీ ఇంకోటి ఉన్నాడు లేడు. 450 మందికి ఇచ్చింది కదా, ఇంకో 550 మంది ఉన్నారు అక్కడ, అంతే. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది, పేద ప్రజల పట్ల వాళ్ళ తీరు ఎట్లా ఉందనేది ఈ సంఘటనలతోని ముసి రివర్ ఫ్రంట్లో జరిగే ఇవాళ దురాగతాలు కానీ లేకపోతే అక్కడ కానీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే పేద ప్రజల యొక్క వాళ్ళ వైఖరి కానీ ఇవన్నీ చూసిన తర్వాత వచ్చే ఎన్నిక ఎప్పుడు వస్తుందని చెప్పేసి తప్ప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ కాదు, థంపింగ్ మెజార్టీతో అన్ని సీట్లు కూడా గెలుచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకని మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతే దానికి సంబంధించి రాయబారాలు కూడా అవుతున్నాయి. ఇక కొద్ది కాలం మాత్రమే బీఆర్ఎస్గా ఉంటుంది, ఆ తర్వాత అంతా బీజేపీ వైపే వెళ్ళిపోతుంది అనేటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఒక 1 వీక్ బ్యాక్ కూడా చూసాను నేను అలా. సర్పంచ్ ఎన్నికల ముందు అదే చెప్పారు, అయిందా? కాలే. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చెప్పారు, అయిందా? కాలే. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా చెప్పారు వాళ్ళకి 8 ఉన్నాయి, మీకు 37 ఉన్నాయి. ఒకవేళ మీ దాంట్లో చూసుకుంటే కూడా 27, 28 వస్తే ఆ 8తో కలిసి అయిపోతుంది, ఆల్రెడీ కలిసిపోతుందని చెప్పారు. అయిందా? ఈ ప్రచారం అనేది 2014 నుండి జరుగుతున్నది. 2014 నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీ కలవలేదు. కాబట్టి కలవదనే ఆశాభావంతోనే ఉన్నాం. కలవదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమంటారు ఇట్లాంటివన్నీ విపరీతమైనటువంటి ఆరోపణలు లేకుంటే ప్రచారాలు, ఇంత క్యాంపెయిన్ పెద్ద ఎత్తున జరుగుతుంటే కేసీఆర్ ఏమంటుంటారు? అసలు ఎప్పుడు బయటికి రారు, మాట్లాడరు, అసలు ఎదురు చూస్తున్నారు. వాటికి సమాధానం చెప్పకపోవడమే చాలా మంది చూస్తారు కదా. కేసీఆర్ గారు మౌనమే పెద్ద ఆన్సర్ అందరికి. ఆన్సర్. చాలాసార్లు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడితే ఇట్లా ఎందుకు మాట్లాడాడు, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు, ఉంటే అక్కడే ఎందుకు ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడే ఎందుకు వస్తాడు. ఆయన నవ్వినా, మాట్లాడినా, నడిచినా, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఇలా వార్తే. కాబట్టి ఆయన 2001 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఆయన ఎట్లా ఉండాలో అట్లే ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాడు, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్తాడు. నేను చూసిన గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి అట్లే ఉన్నాడు, 2001 నుండి కూడా అట్లే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాడు. ఎప్పుడు లేటెస్ట్గా మీరు కలిసింది కేసీఆర్ని? ఈ మధ్య కాలంలో ఎలక్షన్ల తర్వాత కలిసినాం. ఓకే, ఎలక్షన్ తర్వాత కలిసినాం, మాట్లాడినాం, మొత్తం కూడా ఉంది అన్ని విషయాలు కూడా. ఎప్పటికి కూడా అవసరం ఉంటే వారు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఏమంటారు ఆయన? ఖచ్చితంగా ఉన్న విషయాలన్నీ కూడా వారికి కూడా తెలుస్తుంటాయి కాబట్టి, సోషల్ మీడియా కూడా రెగ్యులర్ చూస్తుంటారు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నది.
మనం చేసిన దాన్ని ఇవాళ వాళ్ళు కోల్పోయింది వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచి జరిగింది, కేసీఆర్ యాబ్సెన్స్లో ఏం జరిగింది, ఏ విధంగా ఆశపడి మోసపోయినాం అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. వారి యొక్క చాలామంది మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో పార్టీగా మేము మాట్లాడచ్చు, మేము కాదు, కార్యకర్తలుగా మాట్లాడచ్చు, అది కాదు. మామూలు వాళ్ళు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఏం మాట్లాడుతుండు, ఒక ఎంప్లాయీ ఏం మాట్లాడుతుండు, ఒక రైతు ఏం మాట్లాడుతుండు, ఒక ముసలి అవ్వ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ సార్ బాగా గమనిస్తాడు. అవి మాట్లాడి చెప్తాడు, ఇగో మీ ఊర్లో ఇక్కడే వీళ్ళు ఈ విధంగా మాట్లాడిండ్రు, అది రైట్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక్క ఇల్లు కట్టలే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి, 2 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అప్పులు చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇవాళ తప్పుకోవాలని చూస్తున్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని చేయలేకుండా తప్పించుకోవడానికి అని చెప్పి అప్పులైన చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తుంది. కాబట్టి ఆ తప్పుడు సమాచారం ఎన్ని రోజులు ఉంటుంది, 1 year, 2 years, 3 years. నువ్వు నాకు చేసినవా లేదా అని చెప్పేసి అడుగుతాడు వాడు. నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పేసి ఎన్ని రోజులు చెప్తారు, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు అప్పయిందని. బట్ జనానికి అవన్నీ కాదు, అప్పయిందా తప్పైందా కాదు, నాకు నువ్వు అన్నది ఇచ్చినవా లేదా, అదే ఇంపార్టెంట్. నువ్వు ఇస్తే నమ్ముతాడు, ఇవ్వకపోతే నమ్మడు. ఇది వెరీ క్లియర్. వాళ్ళు ఏమి చేయలేరు, 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలే. కాబట్టి ఇలా ప్రజల్లో తిరస్కార భావన ఉన్నది. ఏదో ఇక్కడ వాళ్ళేదో 25 లక్షలు జరిగిన ఓట్లలో మున్సిపాలిటీలో ఉన్నట్లయితే వాళ్ళకు 15 లక్షలు వస్తే మాకు 10 లక్షలు వచ్చినాయి. కాబట్టి అది లేదు, మాది 16% నుంచి 37% అయింది. నీది ఎక్కడుందో నువ్వు ఎక్కడేసే గొంగలో అక్కడే ఉంది. సో ఇదే రిపీట్ అవుతుందా జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో కూడా? ఖచ్చితంగా మొన్నటి కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వచ్చినాం. మున్సిపాలిటీ కంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు పెడితే బ్రహ్మాండంగా మేమే గెలుస్తాం. సో వెయిటింగా ఖచ్చితంగా ఎప్పుడైనా దేనికి, మొన్న కూడా మేము 2 చూసాం కదా, దేనికి కూడా మేము ఇవాళంతా కూడా సిద్ధంగా ఉండి ఏ విధంగా కొట్లాడినామో, రేపు పొద్దున నువ్వు ఎంత మోసం చేసినా, ఎన్ని క్యాంపులు పెట్టినా, ప్రజా తీర్పు అనేది ఇంపార్టెంట్. ప్రజలు మాకు ఇచ్చిండ్రు, నువ్వు తొండి చేసి ఓట్లు వేయకుండా మమ్మల్ని కిడ్నాప్ చేసి కండువా కప్పి బెదిరించి అన్ని చేసి ఉండొచ్చు. ప్రజల తీర్పు అయితే స్పష్టం కదా, ప్రజల తీర్పులో ఎక్కువ సీట్లు గెలిచి మెజారిటీ ఓట్లు గెలిచినావు. నువ్వు గెలిచినట్లయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ప్రజల తీర్పు అనేది ఇంత పవర్లో ఉండి, ఇన్ని డబ్బులు పెట్టి, ఇంత గుండాయిజం చేసి, ఇంత పోలీస్ వ్యవస్థను ఉపయోగించి, రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించేసి ఇన్ని చేసినా కూడా ప్రజలు స్పష్టంగా ఇవాళ నువ్వు మొత్తం నీకే ఇవ్వాలి, 99% నీకు ఇవ్వాలి, కానీ 30% మాకు ఇచ్చిండ్రంటే సీట్లు చాలా గొప్ప విషయం. ప్రజలకు నేను సాల్యూట్ చేస్తున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.